హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా రోజులైంది రైల్వే స్టేషన్ కాడికి ఎప్పుడు పోతుంటాను. రైల్వే స్టేషన్ కాకుండా మనకి బెంగళూరు టు విజయవాడ హైవే వర్క్ జరుగుతుంది. దాన్ని ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ హైవే. బెంగళూరు టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఆ వర్క్ జరుగుతుంటే అది ఎంతవరకు వచ్చిందో చూద్దామని చెప్పి నేను ఆ కలకట్ల రోడ్డు వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్ కాడి నుంచి కొంచెం ముందు వస్తుంది ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు. ఇటు లెఫ్ట్కి వెళ్ళాను అనమాట. అంటే ఇటు మనకి పామూరు రోడ్డుకి ఇటు వెళ్తుంది కదా రోడ్డు, అటు వెళ్ళాను అనమాట. నేను ఒక 3 కిలోమీటర్లు పైన రోడ్డు వర్క్ జరుగుతుంటే సైడ్కి వెళ్ళా. అవన్నీ మామూలుగా మా ప్రాంతంలో పొలాలన్నీ కూడా ఈ పంట పండే పొలాలు కాదు. ఏం పండుద్ది అంటే మెట్ట ప్రాంతం మాది. అదంతా కూడా కంది పండిద్ది, పొగాకు పండిద్ది. ఇది ఇంతే తప్ప నుంచి ఇంకా బోర్లు వేయడానికి కూడా నీళ్లు సరిగా పడవని వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ పొలాలన్నిటికి కూడా అదృష్టం పట్టింది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం అనమాట. ఈ అభివృద్ధి చూస్తుంటే నిజంగా భయం వేస్తుందండి. నిజంగా మేము అనుకునే వాళ్ళం ఒకప్పుడు. ఇంతకుముందు మాకు బస్టాండ్ గట్టు పక్క మా పొలం అనమాట. ఆ పొలం అయితే నేను 2005లో అమ్మేశాను. చాలా తక్కువ రేటుకి అమ్మేశాను. అమ్మేసి ఏదో వ్యాపారం చేసుకుని బతకచ్చలని ఆ పొలం అమ్మాను. ఎకరా 5,80,000 అయితే మధ్యవర్తి బోకర్ కమిషన్ 20,000 పోను, 5,60,000 ఎకరా. నేను అమ్మింది 80 సెంట్లు అమ్మాను అనమాట. ఆ తర్వాత మా తాతయ్య అయితే 12 సెంట్లు వస్తే మా బాబాయ్ కొంత తీసుకొని కొంత నాకు ఇచ్చాడు. నేను మా తాతయ్య ఇచ్చిన 60 సెంట్లు, నేను మా చిన్న బాబాయ్ దగ్గర కొనుక్కున్న 20 సెంట్లు, మొత్తం కలిపి 80 సెంట్లు అమ్మితే నాకు 4 లక్షల చిల్లర వచ్చింది. అది తీసుకొచ్చి నేను ఈ బస్టాండ్ సెంటర్లో అటు పక్క పెట్టుబడి పెట్టడం జరిగింది. మనలాంటి వాళ్ళు కొన్నప్పుడు భయపెడుతుంటారు ఇక్కడ మార్కెట్ ఉండదని. మన అదృష్టం బాగలేక చెరువులు దిగి అవి దిగి అప్పుడు మార్కెట్ తగ్గింది, అవి కూడా అమ్మేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందంటే మా పట్టణము. నిజంగా అభివృద్ధిని చూస్తే భయం వేస్తుంది. మా బస్టాండ్ వరకు సెంటర్, అప్పుడు బస్టాండ్ వరకు కూడా మధ్యలో గ్యాప్లు ఉండేవి. బస్టాండ్ వరకు హద్దు, ఆర్టీసీ బస్టాండ్ వరకు. ఇంకా అక్కడి నుంచి డౌన్లో దిగితే రెస్టారెంట్లు 2 ఉండేవి, బ్రాందీ షాపులు, రెస్టారెంట్లు ఉండేవి. ఆ తర్వాత ఇంగ్లీష్ కాన్వెంట్ ఒకటి ఉండేది. ఇంకా మధ్యలో పొలం పండేది కొంత. ఇటు పక్క రోడ్డుకి ఇటువైపు పొలం పండేది. రోడ్డుకి ఎడం చేతి పక్క పోతే అటు మా పొలం ఉన్న కాడి నుంచి చెరువు కట్ట దాకా పొలం పండేది. మా పొలం కూడా ఆ లైన్లోనే ఉంటుంది. అయితే 2005 నుంచి 2002 నుంచి అక్కడ వెంచర్ వేయడం స్టార్ట్ చేశారు 2002లో. అప్పుడు మనం అభివృద్ధి చెందుతుందని ఆనందపడ్డాం. కానీ మనం పొలం అమ్ముకునేటప్పటికి అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇంకా మళ్ళీ ఇది అప్పుడు అమ్ముడు పోదో, మనకి దీన్ని అమ్ముకొని ఏదైనా వ్యాపారం చేద్దాం అమ్ముకున్నాం. అది మనం చేసే మెయిన్ పొరపాటు. అక్కడి నుంచి ఓయబ్బా అక్కడ ఎవరు కొంటారు, అది డౌను. అంటే బస్టాండ్ కింద, బస్టాండ్ కానించి కొంచెం డౌన్గా ఉంటుంది ప్లేస్, డౌన్ అయింది అనమాట. ఆ పైన చెరువు ఉంది, ఈ పక్కన వాగు ఉంది. ఆ బస్టాండ్ దిగంలో వాగు వస్తుంది, ఆ చెరువు అలుగు అని జనాలు విమర్శిస్తూ ఉండేవాళ్ళు. అది 2002 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు అంకణం 3,000 కాంచి స్టార్ట్ అయింది. లోపల 2,000 లోపల మెయిన్ రోడ్లో 6,000 7,000 మెయిన్ రోడ్లో రేటు 2002లో కందుకూరు రోడ్లో. ఈరోజు అక్కడ 4 లక్షలు ఉందో 3 లక్షలు ఉందో అంకణం. రోడ్డు ఫేస్ 4 లక్షలు 3 లక్షలు ఉంది. లాడ్జీలు కట్టారు, రెస్టారెంట్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టారు. అది పెద్ద సెంటర్ అయిపోయింది. అది అక్కడి నుంచి ఆ రోడ్డు కందుకూరు రోడ్డు శంఖవరం దాకా, అంటే కనిగిరి నుంచి దగ్గరలో శంకారం 1 కిలోమీటర్ దూరంలో శంకారం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని అనుకుని చింతలపాలెం ఉంటుంది. మొత్తం 2 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అనమాట. ఇది కనిగిరి పక్కన ఉండే ఊర్లో. ఆ పక్కన పల్లెటూరులో వాళ్ళు పాలు పెరుగు తీసుకొచ్చి టౌన్లో అమ్ముకుంటూ టౌన్లో పనికి వచ్చి బయలుదేరి పనులు ఇవి చేసుకుంటా ఇటుపక్క చుట్టుపక్కల టౌన్లో వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయం పనులు లేని వాళ్ళు ఈ పనులు చేసుకుంటే జీవనం సాగించేవాళ్ళు. అప్పుడు పెద్దగా రేట్లు ఏమి లేవు ఈ 2000 సంవత్సరం దాటి కాంచి. ఇప్పుడు ఇంక ఈ రోడ్డు మొత్తం మా చెరువు కట్ట దాకా, నాగల చెరువు దాకా, అక్కడ దాకా ఇల్లు కట్టారు. మా పొలాల్లో ఇల్లు కట్టారు. ఈ కనకపట్నం అంతా పూర్తి అయిపోయింది. ఆ నాగల చెరువు కింద ఆయకట్టు 25 ఎకరమో 30 ఎకరం ఉండేది పొలము, చెరువు ఆయకట్టు. ఈ వంక దాకా అయిపోయింది. ఇదంతా రిజర్వ్డ్ అయిపోయింది. ఆ తర్వాత 2008కి ఏబిఆర్ కాలేజ్ అనేది కట్టడం జరిగింది. కనిగిరి పట్టణం నుంచి బస్టాండ్ కానీ 5 కిలోమీటర్లు ఏబిఆర్ కాలేజ్ దాకా వెంచర్లు వేశారు. ఇప్పుడు ఏబిఆర్ కాలేజీ కూడా దాటి ఈదలాగని ఉంటుంది. ఆ ఈదలాగు దాటి ఆజీస్పురం రోడ్డు ఆజీస్పురం దాకా వేశారు. అంటే కనిగిరి పట్టణానికి 9 కిలోమీటర్ల దాకా వెంచర్లు వేశారు. ఇటు కందుకూరు రోడ్లో 9 కిలోమీటర్ల వరకు. కనిగిరి టౌన్లో ఈ 2002లో అక్కడ వెంచర్ వేసినప్పుడు అక్కడ ఎకరా 4 లక్షలకో 5 లక్షలకు కొన్నారు. ఎకరా 5 లక్షలకి, ఏది రోడ్డు ఫేస్ కాడి నుంచి లోపలికి 5 లక్షలు ఎక్కడ కొన్నారు. ఇప్పుడు ఎకరా 5 లక్షలకు కొంటే ఇప్పుడు అక్కడ ప్లాట్ కూడా రాదు, ఒక అంకణం వస్తుంది. అంటే ఎకరాకి 600 అంకణాలు వస్తుంది కదా. 5 లక్షలకి ఎకరా కొంటే అక్కడ మెయిన్ రోడ్లో ఒక అంకణం వస్తుంది అనమాట.
ఈ 25 సంవత్సరాలు పెరిగిన రేట్ ఇది. వాళ్ళు అప్పుడు ఎంత ఎకరా 5 లక్షలకు 6 లక్షలకు కొన్నారని విన్నా నేను 2001లో 2001లోను. ఇప్పుడు ఎకరా నేను చెప్పే 10 కిలోమీటర్ 9 కిలోమీటర్ చెప్పాను చూడు, అక్కడ కూడా రోడ్డు బేస్ 60 లక్షలు ఉంది. 10 కిలోమీటర్ల దాకా రోడ్డు బేస్ 60 లక్షలు 70 లక్షలు ఉంది. ఇంకా టౌన్ కాంచి ఏబిఆర్ కాలేజ్ దాకా ఈ చింతలపాలెం మధ్యలో అంతా వెంచర్లు వేసేసారు. ఇంకా ఇక్కడ ఎకరాలు లెక్క కాదు, అంతా గజాల అంకణాలు లెక్కే. చింతలపాలెం దాటిన కాడి నుంచి ఏబిఆర్ కాలేజ్ మధ్యలో అక్కడక్కడ కొంచెం పొలాలు ఉన్నాయి, కొన్ని వెంచర్లు వేసారు, ఇంకా కొన్ని పొలాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎకరా ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితము ₹1 కోటి ఉంటే ఇప్పుడు అవి కాస్త 3 కోట్లు 4 కోట్ల రూపాయలు గెలిపోయింది. రైల్వే ఆ పేరంగూడ కొత్తపల్లి రోడ్డు దాటిన కాంచి ఈ లోపల మధ్యలో అంతా వెంచర్లు వేసారు. ఇంకా దాని రేటు ఇంకా తలాలు లెక్క ఫ్లాట్ల కింద వేసేద్దాం. అక్కడ పొలాల రేటు అలా ఉన్నాయి అనమాట. అక్కడ కూడా వెంచర్లు వేసారు. ఇలా రేట్లు పెరిగిపోయినాయి. ఈ రోడ్డు అంతా కొనసాగింది రేటు. ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే NH 525 రోడ్డు పెండింగ్ ఉంది, మొన్నటిదాకా రోడ్డు వేశారు కానీ ఈ బైపాస్ అంటే ఊరు బయటకు పోయే రోడ్డు పెండింగ్ ఉంది. అది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం క్లియర్ అయింది. అది పోయిన సంవత్సరం రోడ్డు వేసేసారు. ఈ సంవత్సరానికి క్లియర్ అయిపోయింది. 2025లో రోడ్డు వేశారు. అది ఎప్పుడైతే రోడ్డు వేశారో అక్కడ అంతా టౌన్ అనుకుని ఆ బైపాస్ రోడ్డు కానీ ఆ కనిగిరి చెరువు కింద 250 ఎకరం ఆయకట్టు ఉంది. అది మొత్తం వెంచర్ల కిందకు వచ్చేసింది. రోడ్డు వేసి వచ్చి ఎకరా 7 కోట్లు 6 కోట్లు అట్లా ఉంది. ఇంకా ఇంకా రేటు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. మధ్యలో సంగతి చెప్పేది బిగినింగ్లో అంతా వెంచర్లు వేసేసారు. అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టారు. అక్కడ విపరీతమైన రేటు ఉందన్నమాట. ఇంకా పోతే ఇప్పుడు కొత్త రోడ్డు ఆ తర్వాత NH 560 జాతీయ రహదారి వేసిన తర్వాత ఈ బైపాస్ పని పెండింగ్ ఉన్నప్పుడు ఇటుపక్క రేట్ అట్ట ఆగింది. ఈ బైపాస్ ఎప్పుడైతే క్లియర్ అయింది ఇప్పుడు ఈ మార్కెట్ అంతా ఇటు జరిగింది. ఊరు ఆనుకొని కాబట్టి ఊరు ఆనుకొని అటుపక్క టౌన్ ఆనుకొని కొత్తూరు అనేది ఉంది. అది టౌన్లో ఒక వార్డు మధ్యలో గ్యాప్ ఉంది. దీనికి అది టౌన్లో భాగమే. ఈ కనిగిరి ఒకప్పుడు మున్సిపాలిటీ కాకపోతే కనిగిరి పంచాయతీలో అది కూడా కొత్తూరు అని కొన్ని ఇల్లు ఉండే అటుపక్క మధ్యలో వాగు వస్తుంది, ఈ చెరువు అలుగువాగు. అటుపక్క ఆ ఊరు అది కనిగిరి టౌన్లో కలిసి ఉండేది. ఈ మధ్యలో పొలాలు ఉండేవి ఈ టౌన్కి దానికి మధ్యలో. ఇప్పుడు అదంతా ఫిలప్ అయిపోయింది. ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలుకొని లింగారెడ్డిపల్లి దాకా మెయిన్ రోడ్డు పక్కన అక్కడ అంతా వెంచర్లు వేసేసారు. టౌన్కి 10 కిలోమీటర్ల దాకా ఇటు పామూరు రోడ్డు. ఇంకా ఆ రోడ్డు బిజినెస్ అయిపోయింది. ఈ NH 565 ఆ రోడ్డు అయిపోయింది. ఇంకా సాకిరాల రోడ్డు కొంత దూరం అది గవర్నమెంట్ కట్టించారు బిల్డింగ్స్, అక్కడ దాకా యువతల దాకా వెంచర్లు వేసారు. ఆ రోడ్డు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న రోడ్డు ఏందయ్యా అంటే కనిగిరి నుంచి కలగట్ల రోడ్డు అని ఆ రోడ్డు అదొకటి మిగిలింది. ఇప్పుడు ఆ రోడ్డు గత సంవత్సరం నుంచి 2025 నుంచి రైల్వే స్టేషన్ ఎప్పుడైతే ప్రారంభించారో 2024 సంవత్సరం నుంచి మొదలైంది అక్కడ మార్గదశ ఆ రోడ్డుకి వెళ్తే ఇంకా కలగట్ల రోడ్డు రైల్వే స్టేషన్ దాకా వెంచర్లు ఆల్రెడీ 2023లోనే వెంచర్లు వేశారు, 2022లోనే వెంచర్లు వేశారు. అవి ఇప్పుడు స్టేషన్ పూర్తి అవుతుందని స్టేషన్ కూడా పూర్తి అయిపోయింది. రైల్వే స్టేషన్ కనిగిరి వరకే లైన్ పూర్తి అయిందనమాట. ఆ రైల్వే స్టేషన్ పక్కనే బెంగళూరు హైవే వెళ్తుంది. ఏది కొంత దూరం రైల్వే లైన్కి అది దాదాపు 10 కిలోమీటర్ల దూరం కలిసి వెళ్ళేది టౌన్ ఆనుకొని. బెంగళూరు హైవే అంటే నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే, బెంగళూరు విజయవాడ, అది మా ఊరి మీదకి వెళ్తుంది. అటు పామూరు రూట్ NH 565 ఆ రూట్ అంతా డెవలప్ అయిపోయింది. కందుకూరు రూట్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఈ రూట్కి ఆ రూట్కి మధ్యలో ఉండే రోడ్డు కలగట్ల రోడ్డు అంటే పామూరు రూట్ నుంచి ఇటు శంకారం రోడ్డుకి ఒక రోడ్డు ఒకటి ఉంది. శంకారం రోడ్డుకి ఇటు కూడా పోవచ్చు అనమాట. ఆ రోడ్డుకి ఆ శంకారం పొలాలు, చింతలపాలెం పొలాలు, పేరంగూడ కొత్తపల్లి పొలాలు, చిన్నర్లపాడు పొలాలు అవన్నీ కలుస్తాయి అనమాట. దగ్గర అర్ధచంద్రాకారులు ఇటు వస్తుంది టౌన్. ఇప్పుడు ఇంకా ఆ రూటు డెవలప్ అవుతుంది. రైల్వే స్టేషన్ కనిగిరి టౌన్కి 5 కిలోమీటర్ల దూరం ఉండి ఇప్పుడు అటంతా వెంచర్లు వేస్తున్నారు. ఇంకా రాబోయే 10-15 సంవత్సరాల్లో ఇవి మొత్తం స్థలాలు వేస్తారు. ఈ అభివృద్ధిని చూస్తే భయం వేస్తుంది. ఆ రూట్లో 2023లో ఎకరా 75 లక్షలకు కొన్నారు. ఇప్పుడు ఎకరా 3 కోట్లు తక్కువ లేదు. కొత్తూరు కానుకొని కాదు, కొత్తూరు దాటిన తర్వాత కొత్తూరు ఆ మలుపు దాటిన కాంచి అక్కడ అంతకుముందు ఎకరా ₹1 కోటి 75 లక్షలు, కొంచెం పైకి పోతే 75 లక్షలు అట్టుండేది. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా ఆ కొత్తూరు మలుపు కాడి నుంచి అక్కడి నుంచి ఆల్రెడీ బిగినింగ్లో వెంచర్లు వేశారు కాబట్టి ఆ వెంచర్లు కొంత దూరం వేశారు. ఆ వెంచర్ లేని పొలాలు ఉంటే అవి కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎకరా 3 కోట్ల కాడి నుంచి 4 కోట్ల కాడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర కూడా 60-70 లక్షలు తక్కువ లేదు. రోడ్డు సింగిల్ రోడ్డు అనమాట, ఇది డబుల్ లైన్ కూడా కాదు. అటు దాని పక్కనే కొంచెం దగ్గరలో మనకి NH 565 రహదారి వెళ్ళింది. ఈ రోడ్డుకి ఆ రోడ్డు మధ్యలో ఉన్న పొలాలు కూడా రాబోయే రోజుల్లో వెంచర్లు అవుతాయి. ఎందుకంటే ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి కిలోమీటర్ దూరమే ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి అటు ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ కానీ అటు మళ్ళీ
చిన్నలపాడు పొలాలు అవి ఉంటాయి, ఏవిఆర్ కాలేజీ గట్టు పోవచ్చు. నీకు ఎప్పుడైతే మన ఈ రోడ్డు వేస్తున్నారో ఎక్స్ప్రెస్ హైవే కింద ఒక రోడ్డు వస్తుంది అనమాట, సర్వీస్ రోడ్డు. ఆ రోడ్డు నేరుగా ఏబిఆర్ కాలేజీ కాడికి వెళ్ళింది. ఇంకా అటు మళ్ళీ శంకారం, చింతలపాలెం, పేరంగూడ, కొత్తపల్లి వీళ్ళ పొలాలన్నీ కలుస్తాయి. ఇవన్నీ కూడా ఇటు కొత్తూరికి, మాసారానికి, ఇటు చిన్నలపాడు దగ్గర ఏబిఆర్ కాలేజ్ దగ్గరికి ఈ పొలాలన్నీ లింక్ అనమాట. ఇదంతా కొత్తగా టౌను రాబోయే రోజులు అభివృద్ధి చెందింది. ఇది పట్టణం ఎలా ఉంటుంది అంటే కనిగిరి నుంచి పొదిలిపోయే రూట్లో NH 565 రోడ్డు. ఆ రోడ్లో మనకు అటు మార్కెట్ యార్డ్ కానీ స్టార్ట్ అయ్యి సల్లగిరిగలు దాటిన తర్వాత మార్కెట్ యార్డ్ కానీ స్టార్ట్ అయ్యి అటు నుంచి అట్ట వచ్చేసి అటు మళ్ళీ ఖమ్మం రోడ్లో అర్బన్ కాలనీ దాకా వెళ్ళి అర్బన్ కాలనీ కానించి మళ్ళీ అటు పైగా సాకిరాల అటుగుండా వచ్చి మళ్ళీ డిగ్రీ కాలేజీ కాడికి వచ్చి డిగ్రీ కాలేజీ కాంచి కొత్త ఎక్స్ప్రెస్ హైవే దాటిన తర్వాత లింగారెడ్డిపల్లి దగ్గర ఉంటుంది హైవే, ఈ జాతీయ రహదారి NH 565 హైవేకి అడ్డంగా పోద్ది అనమాట. ఇది నేషనల్ అది గ్రీన్ఫీల్డ్ హైవే కానించి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కానించి అట్లా వచ్చి ఏబిఆర్ కాలేజీ కానించి గార్లపేట రోడ్డు అని ఒకటి వస్తుంది కనిగిరి కట్టు. ఆ గార్లపేట రోడ్డు దాకా అడ్డు అంటే ఇది అర్ధచంద్రాకారంలో ఇట్లా వస్తుంది అనమాట. అటు పక్క కొండ ఉంది కాబట్టి ఉత్తర పక్క ఇంకా అభివృద్ధి చెందడం లేదు, అది నేను చూపిస్తే చూడండి. ఈ అర్ధచంద్రాకారంలో వస్తుంది. ఇటు టౌన్ మొత్తం చూస్తే ఇట్లా వస్తుంది అనమాట, రింగ్ రోడ్ లాగా అర్ధచంద్రాకారంలో వస్తుంది. ఇది మొత్తం కలిపి 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్ల లోపు టౌన్ మటుకు రాబోయే 10-15 సంవత్సరాల్లో 10-15-20 సంవత్సరాలు ఇది మొత్తం అభివృద్ధి చెందిద్ది అనమాట. ఈ అభివృద్ధి చూస్తే భయంగా ఉంది. ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర కనిగిరికి 5 కిలోమీటర్ల దూరం వల్ల ఒక అంకణం అంటే గది 35,000 రూపాయలు చెప్తున్నారు. ఇకపోతే కందుకూరు రోడ్లో మీకు ఈతలోక దాకా మెయిన్ రోడ్ ఫేస్ 70,000 60,000 ఉంది, అంకణం 70,000 దాకా ఉంది. లోపల కూడా 50,000 తక్కువ లేదు మినిమం. అంటే కనిగిరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ రేట్లు బలుగుతున్నాయి మా ఊర్లో. ఇంకా టౌన్లో వాళ్ళందరూ కూడా టౌన్లో అమ్ముకొని ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కార్లు కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ ఇరికి రోడ్లని. ఇక్కడ టౌన్లో వాళ్ళందరూ ఊరు బయటకు వెళ్తుంటే ఆ ఊరు బయట పొలాల వాళ్ళందరూ అమ్ముకున్న వాళ్ళందరూ టౌన్లోకి వచ్చి ఇల్లు కడుతున్నారు. ఇలా ఉంది మా ఊరు పరిస్థితి. ఇంకా అన్నీ అమ్ముకున్న మా బొట్టోళ్ళమి. ఇంకా మేమేమో భయపడతా మేము ఎప్పుడన్నా కొన్నా కూడా అది ఇల్లు కట్టుకునే శక్తి సామర్థ్యాలు లేక, ఎందుకంటే అది అభివృద్ధి చెందుతుంది, అక్కడ ధనవంతులు అందరూ చేస్తున్నారు, మనం రేకులు ఇల్లు వేసుకుంటే మనకి బాగుండదు కదా అక్కడ అని భయపడతా అమ్ముకుంటా మొత్తం అమ్ముకొని లాస్ట్కి ఈ వీడియోలు తీసుకుంటా ఊరంతా చూపించే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. మా కనిగిరి పట్టణం అయితే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఏ విధంగా చెందుతుంది అనేది రాబోయే రోజుల్లో ఏ పొలాలు మీకు వెంచర్ల కింద మారిపోతున్నాయి. నేను కొంచెం వీడియో క్లిప్ ఇస్తాను చూడండి, ఒక 2 నిమిషాలు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మా కనిగిరి పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూడండి. ఇంకా మీకు రేట్లు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి ఇంక మరిన్ని ముందు చూపిస్తాయి. ఏ రోడ్లు ఏ రేట్లు ఉన్నాయని క్లియర్గా స్పష్టంగా అర్థమైతే చేస్తాయి. ఇప్పుడు అవగాహన కోసమే చెప్పాను అనమాట. ఇంకా క్లియర్గా టౌన్ పక్కన అసలు ఎంత ఉంది, ఇంకా మెయిన్ రోడ్ల పక్కన ఎంత ఉంది, మొత్తం వీడియో రకంగా తీసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను. నేను అవగాహన కోసమే మాత్రమే చెప్తున్నా, కానీ ఇంకా అంతకుమించి లేదు. మా పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఉన్న వాళ్ళకి ఆందోళన కలుగుతుంది, బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా సంతోషకరంగా ఉంది. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ, ఆల్రెడీ భూములు కొనిపెట్టుకున్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మటుకు హ్యాపీగా ఉంది. కానీ స్థానికంగా అమ్ముకున్న వాళ్ళు మటుకు ఆందోళన చెందుతున్నారు అనమాట. ఇది ఈరోజు వీడియో.